ఇది అయితే జబర్దస్త్గా గరం గరం ఉంది. ఇంకా తిన్నా తినబుద్ధి అవుతుంది. పిజ్జా అయిన పొగలు వస్తున్నాయి, పొగలు. నమస్తే, సత్ శ్రీ అకాల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఐ యామ్ తెలుగు బ్లాగర్. సో ఈరోజు అఫిషియల్గా 5th డే అండ్ ఈరోజు మనం ఉన్నాం ఉదయపూర్, ద సిటీ ఆఫ్ లేక్స్. చూడొచ్చు ఎన్ని లేక్స్ ఉన్నాయి ఇక్కడ. నిన్నైతే అజ్మేర్ ఇంకా పుష్కేర్ అని మొత్తం దేవుళ్ళదే కవర్ చేసాము. అండ్ ఈరోజు కూడా ఫస్ట్ మనం వచ్చిందే కర్ణిమాత టెంపుల్. సో ఇక్కడ వరకు ఏ విధంగా వచ్చానో అండ్ హోటల్ ఎలా దిగామో ఇవన్నీ మీకోసం. సో గైస్, 5 hours ఆఫ్ ట్రైన్ జర్నీ తర్వాత ఫ్రమ్ అజ్మేర్ మనం చేరుకున్నాం మన డెస్టినేషన్ ఉదయపూర్. ఇక్కడ మనం మినర్వా హోటల్ తీసుకున్నాము. తో మా ఆర్ట్స్ అండ్ పెయింట్స్తో ఉంది. చూద్దాం లోపల ఎలా ఉందో రూమ్. మెట్లేదురా ఎంత స్టీప్ ఉన్నాయి, పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఎక్కాలి. మన కలెక్ట్ అయిన రూమ్ 206. ఓ పిక్చర్స్ బాగా వస్తాయి ఇక్కడ నుంచి దిగితే. బటర్ఫ్లై పిక్చర్, చక్రం, జోధ్పూరి రాజస్థానీ కపుల్. అండ్ హియర్ కమ్స్ ఆర్ రూమ్ 206. సో రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూడొచ్చు పైన ఫినిషింగ్ వన్ అయితే బాగానే ఉన్నాయి. మంచి ఒక ప్యాలెస్లో ఉన్న లుక్కే వస్తుంది. కానీ రూమ్ చాలా చిన్నగా ఉంది, బట్ ఓకే, మేనేజబుల్, అంత ఇష్యూ అయితే ఏం లేదు. రాగానే బట్టలు అయితే చేంజ్ చేసుకున్నా, సో ఇగ్నోర్ ఇట్. అండ్ యూ కెన్ సీ ద బెడ్ కూడా హ్యూజ్ ఉంది. అండ్ చూడవచ్చు బెడ్ అయితే చాలా బాగుంది అపార్ట్ ఫ్రమ్ బెడ్. అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు ఇన్బిల్ట్ది. కొన్ని రోజులలో బాడీ బిల్డర్ కూడా అయిపోతాను నేను. రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది, కానీ రూమ్ పక్కనే ఇలా ఒక దివాన్ టైప్ వేశారు. దివాన్ వేసినాక చూద్దాం బయట వ్యూ ఏ విధంగా ఉందో. చీకట్లు అయితే కనిపిస్తలే, కానీ లేక్ అయితే విజిబుల్గా ఉంది ఇక్కడ నుంచి. సో దీని వ్యూ రేపు మార్నింగ్ పెడతా. అండ్ ఇప్పుడు ఒకసారి బాత్రూమ్ చూసుకుందాం ఎలా ఉందో. చాలా చిన్నగా బేసిక్గా ఉంది బాత్రూమ్. సో ఓవరాల్గా రూమ్ అయితే ఓకే. ఇంకొక అంకల్ కళ్ళేయడం మర్చిపోయారు అనుకుంటా, లేకపోతే ఆటే ఇట్లా ఉందేమో మరి. వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్. సో పొద్దుల తొందరగా లేచి మనమేమో కర్ణిమాత టెంపుల్ కని బయలుదేరాము. సో ఈ కర్ణిమాత టెంపుల్ మన లేక్ పిచోలో ఉంది కదా, సో దాని పక్కనే ఉంది. సో ద బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ ఆటో. సో ఆటోలో మనం అక్కడికి వెళ్ళిపోదాం. సో టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. సో ఇక్కడనే మనం టికెట్ తీసుకోవాలంట. సో అయితే రోప్వే క్యాబ్స్ ఉంటాయి కదా, క్యాబిన్ ఉంటుంది కదా, సో అందులో నుంచి పైనకి వెళ్ళాలి. సో చాలా హైట్స్లో ఉంటుంది. చూడొచ్చు క్యాబిన్కి సపరేట్ రేట్స్. సో కపుల్ క్యాబిన్ అనేది 633. అండ్ ఈ గిలోలు చూసారా, చిన్నప్పుడు చాలా ఆడుకుంటుంది దీంతోనైతే ఆడుకోలే, కానీ గిలోనైతే గుర్తుకుంది నాకు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ మనకి స్నాక్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది చూస్తున్నారు కదా, సో ఇదే మన రోప్వే. సో ఇక్కడ మనం రోప్వే ఎక్కి సో ఆ కొండ మీద దిగాలి. సో చూడొచ్చు పైనకి వెళ్తున్నాము. సో ఫర్ కపుల్ 633 ఛార్జ్ చేస్తున్నారు కదా, దిస్ ఇస్ ఫర్ అప్ అండ్ డౌన్. అండ్ ఇది స్టార్ట్ అయిపోయింది కదా, చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. వీడియోలో అంతా క్లియర్గా అనిపిస్తలేదు, కానీ లైవ్లో వస్తాం కదా, సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఒక్క క్యాబిన్లో, ఇది చిన్న క్యాబిన్, సో 4 people ఆర్ అలౌడ్. మొత్తం అడవిలో కలిపి పైన తీసుకుపోతున్నారు. అండ్ ఒక 10 నిమిషాల ప్రయాణం తర్వాత మనం చేరుకున్నాం కర్ణిమాత టెంపుల్ ప్రిమిసెస్లో. చాలా జట్కాలు ఇస్తుంది ఇది కూడా, కానీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక రోపే దిగంగానే ఈ వేలగలు మనకు నడవాల్సి వస్తుంది. సో బాగా వాక్ వచ్చిన వాళ్ళంతా ఈ రూట్ కనిపిస్తుంది కదా, దీని త్రూ పైనకి వస్తారు. అండ్ మనమేమో డైరెక్ట్ ఇక్కడ నుంచి రోపే నుంచి వచ్చాం కదా, సో డైరెక్ట్లీ పైనకి వెళ్తున్నాం. చాలా కిరాక్ వైబ్ అండ్ సూపర్ వ్యూ.
నాకైతే చాలా మస్తు అనిపిస్తుంది బై ఇక్కడ నుంచి ఇదంతా చూస్తుంటే. అండ్ చూడొచ్చు సిటీ మొత్తం చిన్నగా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా చిన్నగా ఉన్నాయి. సో ఇది కనిపిస్తుంది కదా పార్షియలీ కన్స్ట్రక్టెడ్ వ్యూ పాయింట్. సో ఇక్కడనే మన టెంపుల్ ఉంది. కర్ణిమాత టెంపుల్ ఈజ్ వెరీ మచ్ ఫేమస్. ఇది ఎందుకంటే ఈ దేవుడిని ఎవరైనా మొక్కున్నారనుకోండి వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. సో మనం కూడా వెళ్ళి మొక్కుకుందాం. మన లైఫ్ స్టైల్ ఇంకా లైఫ్ స్పాన్ బాగుండాలని, మనదే కాదు మన వెల్ విషర్స్ కూడా బాగుండాలని మొక్కుందాం. సో నాతో పాటు మీరు కూడా రండి. దిస్ ఈజ్ ఏ మార్బల్ బేస్డ్ కన్స్ట్రక్షన్. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఐ థింక్ ప్రీవియస్ బ్లాగ్లో కూడా మీరు చూసారు జైపూర్ బిర్లా మందిర్. సో వెరీ సిమిలర్ టు దాట్. ఒకవేళ అది చూడలేదనుకోండి ఖచ్చితంగా అది కూడా వీడియో చూడండి. పంబం బోలే ఈ లేక్ స్పెషాలిటీ ఏంటంటే ఈ లేక్లో విల్ బీ ఏబుల్ టు ఫైండ్ మెనీ టెంపుల్స్, మెనీ హోటల్స్ అండ్ చాలా అద్భుతమైన ఫేమస్ ప్యాలెసెస్ కూడా. ఇక్కడ టెంపుల్ దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ చేసుకున్నాము. దర్శనం తర్వాత లైట్గా మనం కొంచెం ఏమైనా తిన్నాక లేక్ పిచోలా లేక్ కూడా తిరిగి చూద్దాం. ఇది చూసారా, ఇట్ మైట్ బి ప్యాలెస్. సో ఇది మౌంటైన్ మీద ఒక చిన్న రెస్టారెంట్ కమ్ అమ్యూజ్మెంట్ పార్క్ లెక్కనే ఉంది. లైక్ చిన్నపిల్లలకి గేమ్స్ కోసం ఉంది. అండ్ ఇక్కడ ఒక అద్భుతమైన ఐటెం చూసాను. స్నాక్స్ తినగాని పైన రాగానే ఫుల్ ఆకలి అవుతుంది. సో ఇక్కడ రెస్టారెంట్ ఉంది కదా, సో ఇక్కడనే ఆర్డర్ చేసిన. చూద్దాం ఏ విధంగా ఉంటుందో, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎట్లా ఉంటుందో. ఇదే మన యూనిక్ ఐటమ్. కోన్లో కాఫీ అండ్ ఐస్ క్రీమ్ అయితే చూసాం, కానీ చీజ్ కొంచెం పిజ్జా టైప్ ఉంది. సో ఇది ట్రై చేద్దాం. గరం ఉంది మస్తు, ఇది చూద్దాం. ఇది అయితే జబర్దస్త్గా గరం గరం ఉంది. ఇంకా తిన్నా తినబుద్ధి అవుతుంది. పిజ్జా అయిన కోన్ అవసరం. కమ్స్ ఆర్ అనదర్ డిష్. యాక్చువల్లీ మ్యాగీ అయితే తెప్పకపోతుండే, కానీ వెదర్ మొత్తం మనాలి లెక్క అయిపోయింది ఇక్కడ. సో మ్యాగీ కూడా ట్రై చేయాలి కదా, సో అందుకే తెప్పించుకున్నా. పొగలు వస్తున్నాయి, పొగలు. ఇప్పుడు చేసుకున్నాం. చాలా క్రిస్పీగా ఉంది. ఫుడ్ అయితే చాలా అవసరం ఉంటాయి. అండ్ రెస్టారెంట్ అంబియన్స్ కూడా సూపర్బ్. అసలు అనుకోలేదు ఆ హిల్ టాప్ మీద ఎంత సూపర్బ్ రెస్టారెంట్ ఉంటుందని. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం లేక్ పిచోలాకి. ఈరోజు వెదర్ అయితే చాలా అవసరం ఉంది. చినుకులు కూడా పడుతున్నాయి. ఈరోజు మైట్ బి వర్షం రావచ్చు, కొంచెం పెద్దగా రాకూడదు కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ చాలా చల్లగా ఉంది. చాలామంది ఇక్కడ కాపుకుంటున్నారు కూడా. అండ్ మనం ఇక్కడ లేక్లో బోట్ రైడ్కి ఎంత అవుతుందో అది ఒకసారి చూసుకుందాం. చూడొచ్చు 10 సీటర్స్ లగ్జరీ బోట్కి 330, 30 సీటర్స్ బోట్కి 165. సో ఫస్ట్ ఏ బోట్ వెళ్తుందో మనం ఆ బోట్లో ఎక్కేద్దాం. నో ఇష్యూ విత్ ద అమౌంట్. ఎందుకంటే ఇక్కడనే కొంచెం తక్కువ ఉంది. వేరే దగ్గరికి వెళ్ళారనుకోండి యూ హ్యావ్ టు పే మోర్ అమౌంట్. అండ్ మనకైతే 30 సీటర్స్ది ఇప్పుడు నెక్స్ట్ రైడ్ ఉందంట. సో దానిలో వెళ్ళిపోదాం. సో ఇది 10 సీటర్స్వి. సో దానికి కొంచెం టైం అవుతుందని చెప్పారు. వచ్చి చాలామంది ఇక్కడ కొంచెం ఫిక్స్ తిరుగుతున్నారు. అండ్ మనం లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు.
సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూడొచ్చు సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ లేక్ ఇన్ ఉదయపూర్, లేక్ పిచోలా అంటే. సో ఖచ్చితంగా ఒకవేళ ఉదయపూర్కి వస్తే ఈ లేక్కి మిస్ అవ్వకుండా రావాలి. బోట్లో నించొని చూస్తే కొంచెం బాగుంది, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే నించుంటే బోట్ బ్యాలెన్స్ తప్పుతుందంట. సో మనం కూడా కూర్చుందాం. ఇది జగదీష్ మందిర్, ఇది సో జగదీష్ టెంపుల్ అంటారు కదా, సో జగదీష్ టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి ఒకవేళ మనం బోట్ రైడ్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ బోట్ రైడ్కి లైక్ ఫర్ 30 people ఇక్కడ 300 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారు. సో మనమైతే 165 రూపీస్లోనే తిరిగేస్తున్నాము, బికాస్ మనం ఎక్కాము కదా, అది మెయిన్ పాయింట్. ఇవేమో ఫేమస్ పాయింట్స్. సో అక్కడెక్కినా సేమ్ మనం ఏ విధంగా తిరుగుతున్నామో ఆ విధంగానే తిప్పుతారు. అండ్ ఇది సిటీ ప్యాలెస్. సిటీ ప్యాలెస్ కూడా చాలా ఫేమస్ ఇన్ ఉదయపూర్. ఇంతకన్నా ముందు ప్రీవియస్ వ్లాగ్లో మనం జైపూర్ సిటీ ప్యాలెస్ గురించి అయితే మొత్తం డిస్క్రైబ్ చేసాము అండ్ ఎక్స్ప్లోర్ చేసాము. ఈ సిటీ ప్యాలెస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం. ఒకవేళ ఈరోజు సమయం ఉంటే ఈరోజే ఎక్స్ప్లోర్ చేద్దాము, లేదు సమయం లేదు ఇంకా అలసిపోయినామంటే దీన్ని కూడా మనం రేపటిదాకా ఎక్స్ప్లోర్ చేసి మీ అందరి కోసం మంచి బ్లాగ్ తీసుకొస్తాను. బయటికి వెళ్తే చాలా బ్యూటిఫుల్ ఉంది సిటీ ప్యాలెస్ కూడా. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా సిటీ ప్యాలెస్లో తిరుగుదామని. సో ఈ పాయింట్ చూస్తున్నారు కదా, దీన్ని గంగోర్ ఘాట్ అంటారు. సో గంగోర్ ఘాట్ చాలా ఫేమస్ ఫర్ బ్యూటిఫుల్ పిక్చర్స్. చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీస్తారు ఇక్కడ, నేను కూడా ట్రై చేస్తాను ఇన్స్టాగ్రామ్ రీల్ తీయడానికి. అండ్ దీని వెనకాలనే ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, దాన్ని భగోరేకి హవేలీ అంటారు. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. బోట్ అయితే యూటర్న్ తీసుకుంటుంది ఇక్కడ నుంచి, అండ్ చాలా ఫాస్ట్గా యూటర్న్ తీసుకుంటున్నాడు. అందరు ఒకటే సైడ్లో పడిపోతున్నాము. సో మనకైతే కొంచెం సేఫ్టీ ఉంది ఈ బోట్లో, ఎందుకంటే మనకు లైఫ్ గార్డ్ జాకెట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇది చూసారా, ఇది తాజ్మహల్ హోటల్. వీళ్ళకు ఇక్కడ కూడా టైప్ ఉంది, దట్ టు ఇంటూ ద లేక్. సో సగం లేక్ లోపు ఉంది, ఇంకా సగం లేక్ బయట ఉంది. ఇక్కడ నుంచి కూడా చాలామంది ఏం చేస్తారంటే టూరిస్ట్ డైరెక్ట్ హోటల్కి వస్తారు. సో హోటల్ నుంచి దే డోంట్ వాంట్ టు గో ఎనీ అదర్ ప్లేస్. సో ఇక్కడ నుంచి కూడా వాళ్ళకి బోట్ రైడ్ అవైలబుల్ ఉంది, కానీ చాలా కాస్ట్లీ. దే గోనా ఛార్జ్ 1000 to 1500 రూపీస్ ఒకవేళ మనం తాజ్మహల్ హోటల్ నుంచి బోట్ రైడ్ తీసుకుంటే. బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం డ్యూరేషన్ పెంచేస్తారు. లైక్ మనకైతే 15 minutes టైం అన్నారు, సో అక్కడ నుంచి చేస్తే ఒక 20 minutes. అండ్ ఇక్కడ చాలామంది షూటింగ్ చేస్తారు, అండ్ చాలా మూవీస్లో చూడొచ్చు మీరు. ఇది మీకు ఈ బోట్ అవైలబుల్ ఉండే. అండ్ ఇది కనిపిస్తుంది కదా, సో ఇక్కడ టాప్లోనే మనకు ఉంది కర్ణిమాత టెంపుల్. సో ఫస్ట్ మనం అక్కడికే వెళ్ళాము. చూడొచ్చు టెంపుల్ చూపెడితే ఇక్కడ నుంచి టెంపుల్, ఇంకా రోప్వే కూడా చూడొచ్చు. క్లియర్గా విజిబుల్ ఉన్నాయి మన 3 cabins. చాలామంది కాపుకుంటున్నారు ఇక్కడ. బయట అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో సిటీ ప్యాలెస్ అయితే స్కిప్ చేస్తున్నాం ఈ రోజుకి. సో మనం వచ్చేసాం మన హోటల్కి. ఇక్కడ వీళ్ళకి రూఫ్ టాప్ కూడా ఉందంట. సో రూఫ్ టాప్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. చలో బాయ్, చేరుకున్నాం. ఇంకా పూర్తిగా చీకటి అవ్వాలి కదా. బాగానే ఉంది, సిట్టింగ్ కూడా చూడవచ్చు. మంచి కింద కూర్చోబెట్టి సర్వ్ చేస్తున్నారు. ఈవెన్ బుక్స్ గ్యాలరీ కూడా ఉంది. వావ్, ఆర్ట్స్ చూడొచ్చు. లేక్ది సగం వ్యూ ఉంది, నాట్ ఫుల్ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి చూడదు ఉదయపూర్లో ఉన్న సిటీ ప్యాలెస్ వ్యూ కొంచెం ఉంది. పైన ఇంకొకటి ఉంది టెర్రస్ టైప్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. చలి అయితే ఖతర్నాక్ ఉంది ఇక్కడ. ఇప్పుడే వర్షం పడ్డది మధ్యాహ్నం. బ్యూటిఫుల్ వ్యూ. మన రూమ్ మీద కలిసి సెట్ వ్యూ, పర్ఫెక్ట్ రూఫ్ టాప్ ఫర్ మీ. పర్ఫెక్ట్. ఏ విధంగా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుందని. సూపర్. చాలా చల్లటి గాలి. రాజస్థాన్లా ఎప్పుడు చిన్నప్పటి నుంచి రాజస్థాన్ అంటే ఒకటే పర్సెప్షన్, ఫుల్ ఎండ ఉంటుంది, ఎడారి ఉంటుందని. ఫుల్ చలి. థర్మల్ వేసుకోవాల్సి వస్తుంది, అంత చలి ఉంది ఇక్కడ. సూపర్ వ్యూ.
సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్. ఒకవేళ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ యామ్ తెలుగు బ్లాగర్. అండ్ మన ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఖచ్చితంగా అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి.